the parents, teachers, students. ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ చాలా బాగా జరిగాయి అండ్ సో నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు స్టాండ్ హియర్ అండ్ టు విట్నెస్ ఆల్ దీస్ ప్రోగ్రామ్స్. And I would like to tell all the parents and the students present here is that I will personally be involving in the next academic year to nurture the children further and to take their academic career to the next level. So we have come up with a lot of programs. ఇప్పుడే మనము చాలా మీకు తెలిసినట్టు digitalized classrooms పెట్టి we are teaching the students good concepts through video form. బోర్డు మీదే చెప్పకుండా బోర్డు మీద ఎప్పటి నుంచో మనం కూడా అలాగే చదువుకున్నాం, కానీ ఈ జనరేషన్ పిల్లలకి అప్డేట్ అయ్యి వీఆర్ ఈవెన్ గివింగ్ డిజిటల్ క్లాసెస్ ఆల్రెడీ, వీడియోస్ చూపించడం కానీ, సో వాళ్ళకి కాన్సెప్ట్స్ బెటర్గా అర్థమయ్యేదానికి ఇది మన స్కూల్లో ఆల్రెడీ చేస్తున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా కొత్తగా ఇంకా బెటర్గా పిల్లలకి అర్థం అవటానికని ఇంకా కొత్తగా వీఆర్ కమింగ్ అప్ విత్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే ఒక క్లాస్లో ప్రతి స్టూడెంట్ ఒకే లెవెల్లో చదవరు కదా, అది ఎవ్రీబడి నోస్ ఇట్ అందరూ. కానీ మనం ఈచ్ చైల్డ్కి వాళ్ళ దీనికి తగినట్టు వీఆర్ గోయింగ్ టు అనలైజ్ అండ్ ఎవ్రీ ఎగ్జామ్కి కూడా మీ పిల్లలు ఏ టాపిక్లో తక్కువగా చదువుతున్నారు అలాగ ఒక 3-4 ఎగ్జామ్స్ అనలైజ్ చేసి కూడా ఓకే ఈ బాబుకి ఇక్కడ మార్క్స్ తగ్గుతున్నాయా, ఓకే సో దే ఆర్ బ్యాడ్ ఇన్ దిస్ ఏరియా అని చెప్పి ఇండివిజువల్ స్టూడెంట్కి ఇండివిజువల్గా కూడా వీఆర్ ప్లానింగ్ టు డెలివర్ లెసన్స్ అండ్ పిక్ దెమ్ అప్ లైక్ దాట్. అలాంటి కొత్త థింగ్స్ కూడా. సో పేరెంట్స్ కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వాలి, మాతో పాటు టీచర్స్తో పాటు అంతా ఇన్వాల్వ్ అయ్యి టు నో అబౌట్ యువర్ స్టూడెంట్. ఈచ్ స్టూడెంట్కి మీకు ఎలా చేయాలి అండ్ అదే డిజిటల్ కాకుండా ఈసారి ఏమి ఇంట్రడ్యూస్ చేస్తున్నామంటే యాక్టివిటీస్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తామంటే ఎవ్రీ టాపిక్ will be taught in a activity based manner as well. సో దానివల్ల ఏంటంటే పిల్లలకి చాలా బెటర్గా అర్థం అవుతుంది. ఫస్ట్ మా కాన్సెప్ట్ ఏంటంటే క్లాస్ రూమ్లోనే వచ్చేయాలి, చదువు అనేది వాళ్ళకి చాలా అర్థమైపోవాలి. ఇంటికి వెళ్ళి కూర్చొని బట్టి రాయటం ఇక్కడ జరగదు. అండ్ మీ అందరికీ తెలిసినట్టే ఆల్రెడీ పిల్లలు ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఈజీగా ఉంటుంది అనమాట. కాన్సెప్ట్స్ అర్థమైపోతే ఏంటంటే యాజ్ దే ఆర్ గ్రోయింగ్ అప్ పెద్ద క్లాస్కి వచ్చేసరికి వాళ్ళు ఈజీగా రాసేస్తారు. అర్థమవుతుంది కదా, అంటే మనం పట్టకుండా వాళ్ళకి ఎలా కాన్సెప్ట్ నేర్పించాలి. సో రేపు లైఫ్లో ఏంటంటే వాళ్ళు దాన్ని అప్లై చేస్తారు. సో వీఆర్ కమింగ్ అప్ విత్ అ లాట్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్. అండ్ ఇప్పుడు తెలుసు కదా ఎవ్రీ డే ఏఐ అండ్ టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయిపోతుంది. అంటే లాస్ట్ 6 monthsలోనే ఎవ్రీ డే ఇట్స్ గ్రోయింగ్. అందరికీ తెలుసు కదా, మనం ఇంకా బ్యాక్వర్డ్గా బోర్డు ఒక్కటే పెట్టుకొని చెప్పిస్తా అలాగంతా ఉంటే ఈ జనరేషన్ పిల్లలకి సరిపోదు. ఎందుకంటే in 5 years world is going to change, in another 10 years ఇంకా చాలా చేంజ్ అవుతుంది అండ్ ఇంకా చాలా చేంజెస్ వస్తున్నాయి. కాబట్టి మేము మా చిన్న పిల్లల నుంచి ఫస్ట్ స్టాండర్డ్ పిల్లల నుంచి ఆల్రెడీ కంప్యూటర్ క్లాసెస్ ఇస్తున్నాము. బట్ దాంతో పాటు వీల్ బీ టీచింగ్ దెమ్ కోడింగ్, ఏఐ అన్నీ వాళ్ళకి నేర్పిస్తాం. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కోప్ అవ్వాలంటే వాళ్ళు ఇప్పటి నుంచే నేర్చుకోవాలి కదా. సో ఇవన్నీ వీఆర్ కమింగ్ అప్ విత్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా యాక్టివిటీస్ చేసి వీ వాంట్ ద సేమ్ ఎంతూజియాజం ఫ్రమ్ ద పేరెంట్స్. మీరు కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు మాతో. మీ కోఆపరేషన్తో మేము ఇంకా బెటర్ ఎడ్యుకేషన్ వీ వాంట్ టు ప్రొవైడ్ యువర్ చిల్డ్రన్. So I'm looking forward to meeting all of you personally and I'm excited to take this forward. Thank you so much. And it's been 30 years since Himaja started year ki. So very proud to continue the legacy in education and yeah, so yes, let's meet in the future and take it to the next level. Thank you so much. Thank you, ma'am. Now I would like to invite Chairman Sir to deliver his valuable speech. Namaste.
ఎందుకంటే ప్రోగ్రామ్ అయ్యే కొద్దికి పేరెంట్స్ వాళ్ళ పిల్లలు తీసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. ఎందుకంటే మనం టీవీ కాడ డైలీ చూసేదానికంటే కూడా డైరెక్ట్గా పిల్లలు పర్ఫామ్ చేసేది. టీవీలో షో చేయాలన్నా, సినిమాలో ఒక పాటకు డ్యాన్స్ చేయాలన్నా కూడా ఎన్నో టేకులు తీస్తారు. టేకులు తీసి మనం చూడమని చెప్తారు. ఇంత అద్భుతంగా చిన్నపిల్లలు చేస్తూ ఉంటే బాగా మంచి వాతావరణంలో ఇక్కడ కూర్చొని 8-8:30 వరకు ప్రోగ్రామ్స్ అని వీక్షించిపోయి ఉంటే చాలా సంతోషంగా ఉండేది. ఎందుకంటే మన పిల్లల కోసం మనం చాలా సమయం స్పెండ్ చేయాలండి. ఏదో మనం పిల్లల్ని మనం స్కూల్లో చేర్చేసాం కదా, వాళ్ళు చూసుకుంటారంటే కుదరదు. మనం ఏంటంటే మన జర్నీ వాళ్ళతో పాటు మనం ముందుకెళ్ళాలి. దానికోసం మనం హిమజ ఇన్స్టిట్యూషన్స్లో ఈ విద్యా సంవత్సరంతో 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం. పుత్తూరులో 1996లో హిమజ విద్యా సంస్థ స్టార్ట్ చేశాం. ఇది 2026 30 సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్నాం. ఇక్కడ నగిరిలో ఇది మనకు 3rd యాన్యువల్ డే, 3rd ఇయర్. అంతకుముందు మనం హిక్స్లో ఉన్నాం. హిక్స్ దాదాపు 10 సంవత్సరాలు అక్కడ కంటిన్యూ చేసాం. కరోనా టైంలో మనం అక్కడ వీలుగాని పరిస్థితుల్లో మళ్ళీ మనం హ్యాండ్ ఓవర్ చేయాల్సి వచ్చి ఇక్కడ మనం స్టార్ట్ చేసుకున్నాం అన్నమాట. మిమ్మల్ని పేరెంట్స్ని, ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు, శ్రేయభిలాషులు అందరూ కూడా ఉన్నారు. మిమ్మల్ని నేను అడగదలుచుకునేది ఒక క్వశ్చన్ అండి. పిల్లలకు మనకు మార్కులు కావాలన్నా, మంచి భవిష్యత్తు కావాలన్నా? మార్కులు కావాలన్నా, భవిష్యత్తు కావాలన్నా? ఎటువంటి యాక్టివిటీస్ లేకుండా తెల్లారితో ఎంటర్ అయిపోతే 8 గంటలకి బిల్డింగ్లోకి, సాయంత్రం 6 గంటలకు బయట వస్తాం. గ్రౌండ్ అనేది మనం చూడం, వెలుతురు అనేది మనకు పడదు, సూర్యకాంతి అనేది మన పైన పడదు, సన్లైట్ అనేది మన పైన పడదు. అలాంటి వాతావరణంలో బుక్స్ తప్ప వేరే ప్రపంచం తెలియని ఎడ్యుకేషన్ కానీ మనం ఈ జనరేషన్లో కానీ మనం ఇస్తే మన పిల్లలు సక్సెస్ కారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఫోన్లో మనం డైల్ చేయాలంటే ఇంతకుముందు మనం నంబర్లు ఎత్తుకునే వాళ్ళం. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత స్మార్ట్ ఫోన్స్ వచ్చే కొందికి సెర్చ్ చేసుకునే వాళ్ళం. స్టార్టింగ్లో 2 పేర్లు 2 అక్షరాలు కొడితే 4-5 అక్షరాలతో ఉండే పేర్లంతా వస్తే మనకి ఏ పేరు కావాలంటే సెలెక్ట్ చేసుకుంటాం, కాల్ చేస్తాం. ఇప్పుడు మనం వాయిస్ కాల్తో కాల్ చేస్తున్నాం. వాయిస్తో సో వాళ్ళ పిల్లలు వాళ్ళని ఫోన్ చేయండి అంతే, మమ్మీకి ఫోన్ చేయండి, మమ్మీ అని ఫోన్ సేవ్ చేసుకుంటే ఆమెకి వెళ్తుంది అనమాట ఫోను. అత్తకు ఫోన్ చేయండి అంటే ఆ నెంబర్తో ఎవరికి సేవ్ అయిపోయిందో దానికి వెళ్తుంది అనమాట. అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రాను మనం చేసే పని సులభతరం చేస్తున్నాయి. తెలివితో ఇంకా పని లేదండి, నేను చెప్తున్నాను. పెద్ద మార్కులు తెచ్చుకుంటే కుదరదు. ఎందుకంటే మనం ఒక కమాండ్ ఇస్తే అది ఏం కావాలన్నా చేసి పెడుతుంది. ఒక కరపత్రం రెడీ చేయాలా, ఒక లెటర్ రెడీ చేయాలంటే మనం కమాండ్ ఇస్తే వెంటనే మనకు వచ్చేస్తున్నాయి. దానికి మనం పెద్ద వాళ్ళ దగ్గరికి పోయి మనం లెటర్ రాయాల్సిన అవసరం లేదు. అందువల్ల ఏంటంటే తెలివితో, ఓవరాల్ డెవలప్మెంట్తో అన్ని రంగాల్లో పిల్లలు కానీ సక్సెస్ అవ్వగలిగితేనే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇంజనీర్లు, డాక్టర్లు ఒకటే కాదు దేశాన్ని శాసించబోయేది. ఐఐటి ఎడ్యుకేషను, నీటు, ఐఐటి, జేఈ కాదు దేశాన్ని ఉద్ధరించబోయేది. ప్రతి ఒక్కరూ అవసరమే. వ్యవసాయం చేయాలంటే రైతు అవసరం, కూలీలు అవసరం, మెషిన్స్ అవసరం, టెక్నాలజీని మనం యూజ్ చేసుకుంటున్నాం. ఏ ఒక్కటి కానీ ఆహార ధాన్యాలు పండించాలంటే మ్యాన్ పవర్ అనేది ఇంపార్టెంట్. మనిషి లేకుండా ప్రతి ఒక్కటి మెషిన్స్తో చేసే ఇది లేదనమాట. ప్రతి రంగంలోనూ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, బోల్డ్ అని ఉద్యోగాలు అవసరం, పీపుల్ అవసరం అన్నమాట. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు మనకు మనుషులు అవసరం. ఇంజనీర్లు, డాక్టర్లు సరిపోదు దేశానికి. అందువల్ల మనం ఏం చేయాలంటే మనం ఓవరాల్ డెవలప్మెంట్ ఉండాలి. ఓవరాల్ డెవలప్మెంట్ ఏంది? ఫిజికల్ ఫిట్నెస్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్. మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం ఉద్యోగం చేయగలుగుతాం, ఒక పని చేయగలుగుతాం, ఆఫీస్కి వెళ్ళగలుగుతాం, ఇంట్లో పని చేసుకోగలుగుతాం. ఆరోగ్యంగా సరిగ్గా లేకపోతే మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? హాస్పిటల్ పాలవుతాం. సో యూ వాంట్ హెల్త్ అంటే వ్యాయామం అవసరం, గ్రౌండ్ అవసరం, పిల్లలు ఆడుకోవాలి, చెమట పట్టాలి వాళ్ళకి, ఉంటేనే వాళ్ళు ఆరోగ్యంగా ఇంటికి వస్తానే కూడా వెంటనే అలసిపోయి నిద్రపోతారు. సో దే నీడ్ ఓవరాల్ డెవలప్మెంట్ అనేది పిల్లడికి అవసరం. ఎడ్యుకేషన్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, డిబేట్స్ కావచ్చు, ఎలక్యూషన్స్ కావచ్చు, ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం నిర్వహించడం కావచ్చు, చూసి నేర్చుకునేవి ఎన్నో ఉంటాయి పిల్లలకి. హిమజ విద్యా సంస్థల్లో ఎక్కువ యాక్టివిటీస్ మనం ఎందుకు చేస్తామంటే లెర్న్ బై సీయింగ్, లెర్న్ బై డూయింగ్, అది ఇంపార్టెంట్ అనమాట. చేస్తే ఈజీగా మనం నేర్చుకోగలుగుతాం. వింటే ఒక రేంజ్కి, అదే కానీ మనం ఇన్వాల్వ్ అయ్యి కానీ నేర్చుకుంటే బాగా గుర్తుంటుంది మైండ్లో, బైహార్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఏంటంటే ప్రతి పిల్లవాడికి విద్య చక్కగా అందాలంటే ప్రతి క్లాస్ రూమ్లో మనకు టీవీ ఉండాలి, లేదంటే స్మార్ట్ బోర్డు ఉండాలి,
పిల్లలు అర్థమయ్యే విధంగా మనం చదువు చెప్పాలి, వాళ్ళతో ఇంటరాక్షన్ ఉండాలి, వాళ్ళు ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళ దగ్గర మనం యాక్టివిటీస్ చేయించాలి, దాని ద్వారా పిల్లలకు సబ్జెక్ట్ నేర్పించాలి. అప్పుడు అందరు పిల్లలు కూడా సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటారు. మార్కులే కాకపోయినా కూడా వాళ్ళ అవగాహనతో వాళ్ళు రాణించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల రాబోయే విద్యా సంవత్సరం నుంచి మనం ఇక్కడ న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా ఉండే ఇంటగ్రేటెడ్ కరికులంని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. గ్రాడ్యువల్గా 2-3 ఇయర్స్గా మనం స్టెప్ బై స్టెప్, అది కూడా ఇంటగ్రేటెడ్ కరికులమే, బట్ వీఆర్ గోయింగ్ ఫర్ ద బెస్ట్ ప్రోగ్రామ్ విచ్ విల్ డెఫినెట్లీ డెవలప్ యువర్ చిల్డ్రన్ టు బీ ఇన్ వెరీ గుడ్ పొజిషన్ ఇన్ దర్ లైఫ్. నేను చెప్పినట్టు మార్కులు అనేది కూడా అవసరమే, మార్కులతో పాటు ఓవరాల్ డెవలప్మెంట్ అనేది కూడా అవసరం. అన్ని యాక్టివిటీస్లోనూ పాల్గొనాలి. మీరు ఇబ్బంది అనుకోవద్దండి, మనం రీజనబుల్ ఫీ స్ట్రక్చర్తో ఇక్కడ రన్ చేస్తున్నాం. 80,000, 70,000, లక్ష రూపాయలు, 5 లక్షలు, 10 లక్షలు తీసే ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. ఇంతకు ముందు కూడా నాకు తెలిసిన వాళ్ళు తిరుపతి నుంచి వేరే వాళ్ళు వచ్చి నాకు చూసేదానికి. ఓన్లీ మనకు కొన్ని మిషనరీ స్కూల్స్ కావచ్చు, విద్యానికేతన్ కావచ్చు, ఇలాంటి విద్యా సంస్థలోనే ఇంత మాత్రం గ్రౌండ్ ఉంది సార్, ఎక్కడ కానీ ఇలాంటి గ్రౌండ్ లేదని వాళ్ళు చెప్పేసిపోయారు. వాళ్ళు మీతో కూడా చాలామంది వచ్చి ఇంటరాక్ట్ అయింటారు గ్రూప్లో. ఒక ఇద్దరు వచ్చి మేము అందరూ కూడా కొంతమంది కలిసి ఉండొచ్చు క్రౌడ్లో, జస్ట్ టు గెట్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అనేది, దానికోసం అనమాట. సో వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ హియర్ ఈస్, పిల్లోడికి ఏది అవసరమో దాన్ని మనం అందించాలి. 5,000 సమానం కాదు, ఒక్కొక్కటి ఒక విధంగా ఉంటుంది. కవల పిల్లలు ఇద్దరు పుట్టితే కూడా అన్నదమ్ములు ఇద్దరు పుట్టినా కూడా ఒకేసారి ఒక ఫ్యూ మినిట్స్ గ్యాప్తో ఇద్దరికి ఒకే ఆహారం, ఒకే ఇల్లు, ఒకే డ్రెస్సు, ఒకే ఎన్విరాన్మెంట్ అంతా ఒకటే ఇంట్లో, కానీ వాళ్ళిద్దరూ ఒకే విధంగా ఉంటారు లైఫ్లో? ఉండరు. ఈరోజు ఎప్పుడు పేపర్లో చదివా, అన్నదమ్ములు ఇద్దరు, కవల పిల్లలు ఇద్దరు, అక్కాజీలు ఇద్దరు ఈక్వల్ మార్క్ తెచ్చున్నారు, 451 అంత తెచ్చున్నారు ఇంటర్మీడియట్లో, ఒకే మార్క్ ఇద్దరికి. సామాన్యంగా అరుదు, అమలు జరగదు. బోత్ ఆఫ్ దమ్ కెనాట్ బి స్మార్ట్ ఆల్వేస్. ఇలాంటి పరిస్థితుల్లో మనం పిల్లలకి ఏం చేయాలంటే మనకు ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ అంటే ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి పెడుతున్నాం పిల్లల పైన, వాళ్ళు బాగా చదువుకొని మంచి పెట్టుబడి పెట్టాలి. మనం వ్యవసాయం చేస్తున్నాం కదా అనేసి శనగ నాటేవాళ్ళు పప్పు కోసం పోయినప్పుడు రైతు తక్కువగా ఉంది కన్నా మనం తక్కువ నాసుపప్పు తీసుకొని ఏం కదా వ్యవసాయం పొలంలో, అది మొలకెత్తదు. మంచి పప్పు తీసుకొని వేస్తాం, రూపాయి ఎక్కువైనా కూడా అది 90% పండుతుంది, మన ఉత్పత్తి బాగా పెరుగుతుంది. ప్రతి వ్యాపారంలో అనుకుని మనం నాణ్యత చూసేటప్పుడు ఎడ్యుకేషన్లో కూడా మనం నాణ్యతను చూడాలి. మనకు అందుబాటులో అన్ని విధాల మనకు అనుకూలంగా మన పిల్లవాడు భవిష్యత్తులో రాణించే విధంగా వాడికి ఉన్న టాలెంట్ని ఉపయోగించుకొని డెవలప్ చేసే విధంగా చేసే విద్యా సంస్థ మనం ఎంచుకోవాలి. ప్లే గ్రౌండ్ ఉండాలి, క్లాస్ రూమ్ బాగుండాలి, టీచర్స్ ఉండాలి, మేనేజ్మెంట్ ఎలా ఉండారు, అన్ని విధాలు కూడా మనం పరిశీలించి యాక్టివిటీ స్కూల్ను వచ్చి చూసిన తర్వాత మనం డిసైడ్ చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హిమజ ఇన్స్టిట్యూషన్స్ పుత్తూరు నుంచి మనం నగరికి వచ్చాం. నగరికి ఈరోజు కాదు, 2010లోనే మేము నగరికి వచ్చాం హిక్స్ రూపంలో. దాదాపు 16 సంవత్సరాలుగా మన స్టూడెంట్స్ ఎంతోమంది నగరిలో కూడా ఉత్తీర్ణులై ఫారిన్లో ఉన్నారు, చాలామంది చదువుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు కూడా నెక్స్ట్ స్టేజ్ ఇక్కడ చదువుతున్నారు మన దగ్గర. ఇలాంటి వాతావరణంలో మీ పిల్లలందరూ చదువుకోవాలని మనం చేస్తున్న రాబోయే అకాడమిక్ ఇయర్లో కూడా కొత్త ప్రోగ్రామ్స్లో కూడా ఐఐటి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, రోబోటిక్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అలాంటి ఎన్నో ప్రోగ్రామ్, ఎందుకంటే వాళ్ళ క్రియేటివిటీ డెవలప్ చేసే కొంత పిల్లల్లో వాళ్ళ ఆలోచన శక్తి చాలా పెరుగుతుందండి. వాళ్ళ భవిష్యత్తులో చాలా రాణిస్తారు, మంచి ఉన్న స్థాయికి వెళ్తారనమాట కోరుకుంటూ, రాబోయే విద్యా సంస్థల నుంచి మా పెద్దమ్మాయి మీరు చూసుంటారు, ఇంతకుముందు మాట్లాడింది ధ్రువ హిమజ, షీఈ్ అ డాక్టర్ బై ప్రొఫెషన్. సో ఆ అమ్మాయి వచ్చి షీఈస్ గోయింగ్ టు టేక్ ఈ మన హిమజ పబ్లిక్ స్కూల్ని మోడల్గా తీసుకొని షీఈస్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ ఈ స్కూల్ పైన. ఆమె ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారానికి 2-3 రోజులు ఇక్కడికి రావడం, తిరుపతిలో ఉంటుంది ఆమె, రావడం చూసుకోవడం, ఆమె కనసైగల్లో ఈ ఇన్స్టిట్యూషన్ ముందుకెళ్తుంది. ఎందుకంటే నెక్స్ట్ తరం మనం కూడా వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి అప్పచెప్పాలి. మేము మానిటర్ చేస్తూ ఆమె పూర్తి పర్యవేక్షణలో ఈ హిమజ పబ్లిక్ స్కూలు ఒక ఉన్నత స్థాయికి పోతుందని అందరు కోఆపరేషన్స్తో, ఇటు తల్లిదండ్రులు కావచ్చు, ఇక్కడ స్టాఫ్ కావచ్చు, అందరూ మనం ఇప్పుడు సౌండ్ రావాలంటే 2 చేతులు కలిస్తేనే మనకు సౌండ్ వస్తుందండి. ఒక చేతితో మనం సౌండ్ ప్రొడ్యూస్ చేయలేం. అందువల్ల ఏంటంటే ఇట్స్ టీమ్ వర్క్. టీమ్ అంటే టుగెదర్ ఎవ్రీ వన్ అచీవ్ మోర్. టీమ్ అంటే ప్రతి ఒక్కరు కలిసి కృషి చేస్తేనే సక్సెస్ అనేది వస్తుంది. 4 స్తంభాలు. పిల్లలు డెవలప్ అవ్వాలంటే మనకు మంచానికి 4 కాళ్ళు ఎట్టం, ఒకటి ఇరిగిపోయినా కూడా మనం దాంట్లో కొనుక్కోలేము. ఆ మాదిరిగా విద్యార్థి డెవలప్ అవ్వాలంటే 4 ఇంపార్టెంట్ అండి. స్టూడెంట్, పేరెంట్, టీచర్, మేనేజ్మెంట్. 4 స్తంభాలు అనమాట. స్టూడెంట్, పేరెంట్, టీచర్, మేనేజ్మెంట్.
దీంట్లో ఎవరు ఒక్కరు కూడా సరిగ్గా లేకపోతే పిల్లోడు ఎఫెక్ట్ అవుతాడు. పిల్లోడు చాలా తెలివైనోడు, పేరెంట్ కేర్ తీసుకోరు, సమయానికి ఫీజు కట్టరు, అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర, కానీ ఎడ్యుకేషన్కి ఇన్వెస్ట్ చేయని అంటారు. ఎడ్యుకేషన్ అనేది ఇన్వెస్ట్మెంట్. అప్పుడు ఏమవుతుంది, పిల్లోడు పాపం స్కూల్కి రావాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాడు. మనమే కూడా ఆలోచించండి, మనం ఎవరికైనా ఒక అమౌంట్ ఇవ్వాలంటే వాళ్ళ ఫోన్ వస్తే కూడా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. అదే పరిస్థితి పిల్లలకు మనం కలిగించకూడదు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనకు 13-14 వేల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇస్తుంది ప్రతి విద్యార్థికి. దాంతోపాటు ఇంకొంచెం మనం ప్లాన్ చేసుకుంటే పిల్లోడు ఎడ్యుకేషన్ హ్యాపీగా జరిగిపోతుంది, మీకు మంచి విద్యార్థి డెవలప్ అవుతాడు. సో నెక్స్ట్ వచ్చి టీచర్స్ కూడా వాళ్ళు కమిటెడ్గా మా పర్యవేక్షణలో వాళ్ళు మంచిగా పర్ఫామ్ చేస్తే డెఫినెట్లీ స్టూడెంట్ విల్ బి బెనిఫిటెడ్. మేనేజ్మెంట్ కావాల్సిన ఫెసిలిటీస్ వాళ్ళకి ఏమేమి కావాలి అన్నీ కూడా మనం సప్లై చేయాలి. ఈ నలుగురు కలిస్తేనే మనకు పిల్లోడు సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మేమేం చెప్తున్నామంటే పిల్లోళ్ళు అందరూ కూడా దే ఆర్ ఈక్వల్లీ టాలెంటెడ్. ఒకరు అటు ఇటు అనేది కాదు, డిఫరెన్స్ ఉండొచ్చు మార్కుల్లో, కాకపోతే వాళ్ళకంటూ ఒక లైఫ్ అంబిషన్ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళలో ప్లస్ పాయింట్స్ ఏది అనేది మనం గుర్తించి తల్లిదండ్రులు మాతో చర్చిస్తే ఆ పిల్లోని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రాబోయే ఎడ్యుకేషన్ సిస్టంలో, మేము ఇంట్రడ్యూస్ చేయబోయే ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రతి పిల్లవాడికి ఇండివిజువల్ పర్యవేక్షణ అనేది ఉంటుంది. వాడు ఐక్యూ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాడి ఇంట్రెస్ట్ లెవెల్ ఎలా ఉంది, మీరు మాతో కలిస్తేనే ఇద్దరు కలిస్తేనే పిల్లోని మనం డెవలప్ చేయగలుగుతాం టీచర్ని పట్టుకొని, లేకపోతే కుదరదు. పేరెంట్ హ్యాస్ టు కమ్ టు ద స్కూల్ 2 వారాలకు ఒకసారి లేదా నెలకు ఒకసారి కంపల్సరీగా రావాలా. మన వ్యవసాయం మనం ఏదైనా బిజినెస్ చేస్తున్నామంటే ప్రతిరోజు వెళ్తాం, ఆఫీస్కి ప్రతిరోజు వెళ్తాం, వ్యవసాయాన్ని ప్రతిరోజు పొలంకి వెళ్తాం. కానీ పిల్లోని స్కూల్లో చేర్చేస్తే మనం ఎప్పుడో ఫంక్షన్కు ఎప్పుడో ఒకసారి వస్తాం, అది కాదు. నిత్యం పర్యవేక్షణ అనేది ఇంపార్టెంట్. తప్పనిసరిగా వస్తేనే సక్సెస్ అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఓపిక విన్నందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేమంతా కూడా ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామంటే మేము కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. మమ్మల్ని చదువుకోరని ఎవరు చెప్పలా, మా నాయన వాళ్ళు కూడా చెప్పలా. సీరియస్గా వచ్చి మా బాధ్యత మేము చూసాం, వాళ్ళ కష్టాన్ని మేము చూసాం, చదువుకొని ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాం. అది మన పిల్లవాళ్ళకి మనం ఇంటి పరిస్థితి కూడా మనకు క్లియర్గా వాళ్ళకి చెప్పాలి. మనం ఏది కానీ దాచిపెట్టుకోకూడదు. పిల్లోడు ఎదిగే కొద్దికి వాళ్ళకి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ మన కష్ట సుఖాలను వాళ్ళతో పంచుకుంటే, వాళ్ళ వయసును సంబంధించిన విషయాలు మనం కానీ పంచుకోగలిగితే వాళ్ళు కూడా మనకు చేదోడు అవుతారు. లేకపోతే ప్రాబ్లం. ప్రతి ఒక్కరు కూడా ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి బిట్వీన్ ఫ్యామిలీ మెంబర్స్. తల్లిదండ్రులతో కానీ భార్యాభర్తల మధ్యలో కానీ ఏ విషయాల్లో కానీ దాపరికమైనది ఉండకూడదు. అదేవిధంగా పిల్లలు ఎదిగే కొద్దికి వాళ్ళతో మన సమస్యలు కానీ మన మంచి చెట్లు కానీ అన్నీ మనం డిస్కస్ చేస్తే యూ విల్ గెట్ ఎ బెటర్ చైల్డ్. ఒక రెస్పాన్సిబుల్ పిల్లవాడు మీతో పాటు ఉంటాడు. అప్పుడు వాడు కూడా చదువుకుంటాడు. ఒక సైకిల్ కొనాలనుకుంటాడు, మీరు చెప్తారు ఏ రోజు బిజినెస్లో ఏం రాలేదు, చాలా మైనస్లో ఉంది, వ్యవసాయంలో ఏం రాలేదు, మొత్తం పంట పోతా ఉందంటే వాడు బై సైకిల్ అడగడు మిమ్మల్ని. హీ విల్ అండర్స్టాండ్. పిల్లవాడు అర్థం చేసుకుంటాడు. లేకపోతే ఏమంటాడు, నాకు కావాలని గట్టి కూర్చుంటాడు. మనం పెగ్గిపోయి కొనిచ్చామనుకోండి, అది కూడా మనకు భారం అవుతుంది. సో వీ హ్యావ్ టు థింక్ బ్రింగింగ్ అప్ చిల్డ్రన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఇస్ అన్ ఆర్ట్. అందువల్ల స్కూల్లో ఎప్పుడు కానీ మీటింగ్స్ పెట్టినా కూడా దయచేసి ప్రతి ఒక్కరు రండి, మేము చెప్పేది వినండి. ఎందుకంటే ఇట్స్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ వి స్పీక్. హెచ్ఎం మాట్లాడినా, టీచర్లు మాట్లాడినా, నేను మాట్లాడినా, మేడం మాట్లాడినా కూడా మీ పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి పిల్లవాడు కూడా సక్సెస్ అవ్వాలని ఒక ఆలోచనతోనే మనం ఏది కానీ మనం చెప్తాము. మేము ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి సో వీ విల్ ట్రై టు షేర్ అవర్ ఎక్స్పీరియన్స్ విత్ యూ. ఎనివే, thank you for coming and making this day a wonderful one. Thank you. Thank you very much, sir. Now we will honor our chief guest. ఎందుకంటే ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మేడం ఇప్పుడు చెప్తూ ఉంటే వాళ్ళ ఇంట్లో దాదాపు 6 మంది అఫీషియల్స్ ఉన్నారు.
కలెక్టర్లు ఉండరు, సబ్ రిజిస్ట్రార్లు ఉండరు, డిఎస్పీలు ఉండరు, మేడం ఆర్డీఓ ఐపీఎస్ ఆఫీసర్లు ఉండరు, డాక్టర్ ఉండరు, తహసీల్దార్ ఉన్నారు. ఎందుకంటే ఈ మేడము వాళ్ళ హస్బెండ్ ఇంజనీర్ అంట, వాళ్ళ ఫ్యామిలీ అంతా చూడండి ఎలా వచ్చిందో. సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ దర్ లైఫ్. మేడం చెప్తున్నారు, మీరు ఏం చెప్పారో అదే సార్, మేము అదే విధంగా మేము ట్రావెల్ చేశాం కాబట్టి మా పిల్లలందరూ కూడా సక్సెస్ అయ్యారు అని చెప్తున్నారు. అందువల్ల ప్రతి ఒక్క పేరెంట్ కూడా మన పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎవరో మన ఇంటికి వస్తున్నారు కదా, వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా, అరచేతిలో వాళ్ళు ఐఐటీలు చూపించేస్తారు. ముగ్గురు యావరేజ్ స్టూడెంట్సే, మా పిల్లలు కూడా ముగ్గురు యావరేజ్ స్టూడెంట్సే. పెద్ద మార్కులు దాని వెంట ఎప్పుడు పడలేదు. ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇచ్చారు గేమ్స్కి, ఎడ్యుకేషన్కి. ఇలాంటి గ్రౌండ్ ఉండే స్కూల్లోనే చదువుకున్నారు. అంటే మా అనంతపూర్లో చదువుకున్నారు. మా పెద్ద అమ్మాయి డిఎస్పి, పెద్దల్లుడు ఐపీఎస్ ఆఫీసరు, రెండో అమ్మాయి తహసీల్దారు, రెండో అల్లుడు డాక్టర్ ఎంఎస్ జనరల్ సర్జన్, మూడో అమ్మాయి సబ్ రిజిస్టర్. అల్లుడు రాలేదు. మా హస్బెండ్ ఇంజనీర్. మా అందరికీ బ్యాక్ బోన్ మా ఆయన, డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్. అందరూ అంటారు కదా మగవాళ్ళ విజయం వెనక ఆడవాళ్ళు ఉంటారు అని. మా ఆడవాళ్ళందరూ, మా ముగ్గురు అమ్మాయిలు, నా విజయం వెనక మా ఆయన ఉన్నారు. మమ్మల్ని అందరినీ కూడా చదివించింది మా ఆయనే. మా ఆయన ఎప్పుడు ఒకలే చెప్పేవాళ్ళు. మేము కానీ మా పిల్లలు కానీ ఎప్పుడైనా ఫెయిల్యూర్ ఫేస్ చేసిన వెంటనే డీలా పడిపోయేవాళ్ళం. డీలా పడిపోతే మా ఆయన ఒకటి అనేవాళ్ళు, రైతులను చూసి నేర్చుకోవాలి మీరు. రైతు ఏంటి, పంట నష్టం వస్తుంది, కరువు వస్తుంది, లేకపోతే తుఫాన్ వస్తుంది, వర్షం వస్తుంది, పండిన పంట అంతా పోతుంది. అలా అని ఇంకోసారి పంట వేయకుండా గమనుంటాడా? వేస్తాడు కదా, డీలా పడకుండా. అలాగే సేమ్ వే మనం కూడా కోల్పోకూడదు, మన ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు, బాగా చదువుకోవాలి. నాకు కూడా మ్యారేజ్ అయ్యాకే మా ఆయన చదివించి ఇట్లా గ్రూప్స్లో, నేను డాక్టర్ బేసిక్గా హోమియో మెడిసిన్ చేశాను. థ్యాంక్ యూ అండి. ఈరోజు మీ అందరితో ఇలా పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. Everyone, I am their Ashri Rajesh from class 3. Now, get ready to enjoy a beautiful dance on the song Sasireka. The lovely performance will be presented by our class 1 and class 3 students. Let's welcome them with a big round of applause. Send the students. वांगड़ा जोड़ी जोड़ी होने कराना का Madam, the team will go a little bit back. गान चालू